ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. మంత్రాలు ఎన్ని రకాలు? మంత్రాలు మనకి 6 రకాలుగా ఉన్నాయి. అసలు మంత్రం అంటే ఏమిటి? మననం చేసేటువంటిది మంత్రం. మంత్ర జపం చేయటం వల్ల ఫలితాన్ని ఇచ్చేటువంటిది మంత్రం. మంత్రానికి మంత్రదేవత అధీనురాలై ఉంటుంది. అంటే ఏ దేవత అయినా సరే ఆ దేవత మంత్రాధీనురాలై ఉంటుంది అని. అంటే మంత్రానికి అధీనురాలై ఉంటుంది కాబట్టి ఆ మంత్రజపం చేయటం వల్ల ఆ దేవత అధిష్టాన దేవత వీళ్ళకి ఆ మంత్రం దేనికోసం చేస్తున్నారో అలాంటి ఫలితాన్ని ఇస్తుంది అని కూడా మనకి చెప్తారు. అయితే ఇవి ఎన్ని రకాలు అంటే ఇవి 6 రకాలుగా చెప్తారు. అవేమిటి అంటే, ఒకటి శాంతికరణ మంత్రాలు, ప్రయోగ మంత్రాలు, వశీకరణ మంత్రాలు, తర్వాత స్తంభన మంత్రాలు, ఆ తర్వాత మారణ మంత్రాలు, ఉచ్చాటన మంత్రాలు, ఇలా 6 రకాల మంత్రాలు మనకి చెప్పబడ్డాయి. అయితే వీటికి ఇవి చేయటం కోసం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సందర్భాలు మనకి కనిపిస్తాయి. ఏమిటంటే ఇవి వేదం నుంచి వచ్చినవి, కొన్ని వామాచార పద్ధతితో చేసేవి, కొన్ని దక్షిణాచార పద్ధతితో చేసేటువంటి మంత్రాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అయితే అనేక సందర్భాల్లో అనేక కారణాల వలన వీటిని ఉపయోగించడం కోసం అని చెప్పేసి వేదం ఈ మంత్రాలని మనకి చెప్పింది. అయితే సామాన్యులు అన్ని మంత్రాలు చేయటానికి అనర్హులు. శాంతికరణ మంత్రాలు అంటే శాంతిని చేకూర్చేటువంటివి. ఎలాంటివి? ఇవి కేవలం భగవత్ ప్రార్థన చేయటానికి, భగవత్ దర్శనం చేయటానికి, అంటే ఏదైనా మంత్రం సిద్ధి కోసం చేస్తే ఆ భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుంది. అంటే శివుడి కోసం చేసేది, విష్ణు కోసం చేసేది, రకరకాల దేవతల అనుగ్రహం కోసం చేసేటువంటి శాంతి మంత్రాలు ఇవి. ఆ దేవత అనుగ్రహం వల్ల వీళ్ళకి అభీష్ట సిద్ధి కలుగుతుంది. దానికోసం ఎవరైనా ఈ మంత్రాల్ని చేయవచ్చు. అంటే శాంతి ఇచ్చేవే తప్ప వీటి వలన ఎలాంటి పరిమాణాలు కూడా మనకి కనిపించవు. ఆ తర్వాత వీటిలోనే కొన్ని ఏమిటంటే మన ఆరోగ్యం కోసం చేసింది. అంటే ఆరోగ్యం కావాలి, అందుకని ఆరోగ్యం కోసం కొన్ని మంత్రాలు చేస్తాం. ఒక్కొక్క వ్యాధి కోసం చేసేటువంటి మంత్రాలు ఒక్కో విధంగా, ఒక్కో దేవత కోసం మనకి కనిపిస్తాయి. అదే కాకుండా పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, దరిద్ర బాధలు పోవాలి, ఆ తర్వాత మనకి విద్య రావాలి, మనం ఏదనుకుంటే అది. ఏది అంటే లౌకికంగా శాంతి మార్గంలో మన అభీష్టాలు సిద్ధించటం కోసం చేసేటువంటి మంత్రాల్ని శాంతికరణ మంత్రాలు అంటారు. ఆ తర్వాత ప్రయోగ మంత్రాలు. కొన్ని జటిలమైనటువంటి సమస్యలు ఉంటాయి, ధర్మ మార్గాల్లోనే వెళ్తూ ఉంటారు, ఎవరికి ఎలాంటి హాని చేయరు, ఎంత ప్రయత్నం చేసినా కూడా కొన్ని రోగాలు పోవు, కొన్ని పనులు కావు. అలాంటప్పుడు ప్రయోగ మంత్రాలు చేస్తారు. అయితే ప్రయోగ మంత్రం చేసినప్పుడు మాత్రము చాలా దీక్షగా, తప్పులు పోకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఉచ్చారణలో కూడా ఎలాంటి తప్పు జరగకూడదు, ఆ విధంగా వీళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే మంత్రాలు తిప్పికొడతాయండి అంటారు. ఆ మంత్రాలు ప్రయోగంగా చేసినప్పుడు తర్వాత వ్యాధుల కోసమే కాదు, కొంతమంది మీద ప్రయోగంగా కూడా చేస్తారంటే శత్రువుల మీద కూడా ప్రయోగంగా చేస్తారు. అసలు పూర్వకాలమైతే ఈ మంత్రాలు ఎందుకు వెలిసాయి అని చెప్పడానికి, వేదంలో ఎందుకు ఉన్నాయని చెప్పడానికి, ఒక తపస్వి తపస్సు చేస్తున్నప్పుడు తనకున్నటువంటి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనేటువంటివి అడ్డుగా నిలిచి ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకి తపస్సు భంగం చేయటం, పతనం చేయటం లాంటివి కనిపిస్తే వీళ్ళేం చేసేవాళ్ళంటే ఒక ఆకారం, తన ప్రతిరూపాన్ని అక్కడ తయారు చేసి దానికి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో, దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనేటువంటి గుణాలని అక్కడ పెట్టి దాన్ని వధించటం కోసం అని చెప్పేసి మంత్రాలు చేసేవాళ్ళు. దానికోసం అంటే అక్కడ కూడా తపస్సిద్ధి కోసం, సత్వాన్ని పొందడం కోసం మాత్రమే దీన్ని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరి మీదంటే వాళ్ళ మీద ప్రయోగాలు చేయటం అనేటువంటిది మనకి కనపడుతోంది. ఆ తర్వాత వశీకరణ మంత్రాలు. వశీకరణం ఎవరిని చేయాలి, ఎలాంటి సందర్భంలో చేయాలి? పూర్వకాలం రాజకీయంగా అనేక సందర్భాల్లో వీటిని వాడుతూ ఉండేవాళ్ళు. శత్రువులు వశపడి ఉండాలి అనేటువంటి దీనితో చేస్తుండేవాళ్ళు. అంటే శత్రువులు వీళ్ళకి లొంగిపోయి ఉండే విధంగా వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర, ఇలాంటి సాత్వికమైనటువంటివి ఎవరికి, సమాజానికి కానీ, ఆ వ్యక్తికి కానీ, ఎవరికి కానీ హాని కలిగించని విధంగా. ఆ తర్వాత ఇంకోటి ఏమిటి, ధర్మ పద్ధతిలో మాత్రమే వీటిని ఉపయోగించేవాళ్ళు తప్ప
ఈ రోజుల్లో మనకి ఎక్కడ చూసినా కూడా, నెట్లో చూసినా కూడా వశీకరణ మంత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి వశీకరణ మంత్రాల్ని మనం ఇతరుల మీద ఉపయోగించినప్పుడు, మన కామ లోభాలకి వాటిని ఉపయోగించుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తికి పతనం లభిస్తుంది అని చెప్పేసి మనకి ధార్మిక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి వశీకరణ మంత్రాల్ని ఎంత సులభంగా లభ్యమైనప్పటికీ కూడా మనం వాటిని వాడుకునేటువంటి అవకాశం లేదు. దాన్ని ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఆ తర్వాత ఈ ప్రయోగ మంత్రాలు రోగం కోసం అని చెప్పి చేసేటువంటివి. తర్వాత స్తంభన మంత్రాలు అంటే దుష్ట శక్తుల స్తంభన కోసం అని చెప్పేసి వీటిని ఉపయోగించేటువంటి వాళ్ళు. ఉచ్చాటన మంత్రాలు, ఉచ్చాటన మంత్రాలు కూడా మనకి మామూలుగా దక్షిణాచారంలో కనిపించవు, వామాచారంలో కనిపిస్తాయి. కాబట్టి అలాంటి క్షుద్ర శక్తుల్ని మనం ఆవాహన చేయము. అలాంటి మంత్రాల్ని కూడా మనం జపించేటువంటి అవసరం లేదు. ఆ తర్వాత మనకి ఉండేటువంటిది మారణ మంత్రాలు. మారణ మంత్రాలు పూర్వకాలం యుద్ధ సమయంలో ఘోర రాక్షసుల మరణానికి మాత్రమే వాటిని ఉపయోగించేవాళ్ళు. కానీ నేటి సమాజంలో అలాంటి మంత్రాలు మనకెవరికి కూడా అవసరం లేదు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి మంత్రాలు 6 రకాలుగా చెప్పబడ్డాయి. కేవలం శాంతికరణ మంత్రాలు మాత్రమే మనకి బాగా మేలు చేసేటువంటి మంత్రాలుగా మనం ఈ రోజుల్లో చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో మనకి అధికంగా వినపడుతున్నటువంటి మాట ఇది. అసలు నిజానికి మంత్రం అనేటువంటిది గురూపదేశం లేకుండా తీసుకోకూడదు అంటారు. గురువు ముఖతగా మాత్రమే మనం మంత్రోపదేశాన్ని పొందాలి. మరి అలాంటప్పుడు బహిరంగంగా ఎన్నో చోట్ల మనకి మంత్రాలు కనిపిస్తూ ఉంటాయి, పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో అయితే మనం టీవీ ఛానళ్లలో కూడా మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇలాంటి మంత్రాల్ని బహిరంగంగా చెప్పవచ్చునా, మంత్రాలు గురూపదేశం పొంది మాత్రమే చెయ్యాలని అంటారు కదా అనేటువంటి సందేహాన్ని చాలామంది వెలిపుచ్చుతూ ఉన్నారు. అయితే దీనికి ఒకటే ఒక జవాబు మనకి ఏమిటి అంటే, పూర్వకాలముట వైష్ణవ మతంలో నారాయణ మంత్రాన్ని కేవలం గురూపదేశంతో మాత్రమే తీసుకునేవాళ్ళట. నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని ఆ విధంగా తీసుకునేవాళ్ళట. ఇది అతి రహస్యమైనటువంటి మంత్రం, దీన్ని ఎవరికీ చెప్పకూడదు అని చెప్పేసి గురువు శిష్యుడికి చెప్పేవాట. చెవిలో మాత్రమే మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత అందులో ఒక శిష్యుడు, ఒక శిష్య పరమాణువు ఈరోజు మనం చెప్పుకునేటువంటి గొప్ప గురువుగా చెప్తారు. ఆ వ్యక్తి వచ్చి ఒక కొండనెక్కి నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీరంతా చదువుకోండి, మీకు అందరికీ కూడా మేలు జరుగుతుంది, ఇది అత్యంత రహస్యం అన్నారు. కానీ 10 మందికి మేలు జరిగేటువంటి దాన్ని 10 మంది తెలుసుకోవాలి, అందుకని నేను దీన్ని బహిరంగంగా చెప్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి, గురుముఖంగా తీసుకోవాలి. కానీ సమాజ శ్రేయస్సు కోసం, భగవద్ దర్శనం కోసం చేసేటువంటి మంత్రాల్ని మనం తెలుసుకోవచ్చు. ఎక్కడ ఏ మూలకంగా ఎవరి ద్వారా తెలుసుకున్నా వాళ్లను మనం గురువుగా భావించి ఆ మంత్రాన్ని మనం జపించవచ్చు. ఏ మంత్రాలు? కేవలం శాంతికరణ మంత్రాలు, సమాజ శ్రేయస్సు కోసం చేసేటువంటి మంత్రాలు. తర్వాత గురూపదేశం ఎందుకు జరగాలి అంటారంటే, గురూపదేశం జరిగినప్పుడు గురువు ఎన్నో అనుచితమైనవి, ఉచితమైనవి ఉన్నాయో అవన్నీ కూడా చెప్తారు. ఏ మంత్రానికి చేయవలసినటువంటి విధులు ఏమిటో, దాని అధిష్టాన దేవతలు ఎవరు, ఏ విధంగా చేయాలి, ఎటువైపు కూర్చోవాలి, ఏ ఏ రోజుల్లో చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని గురువు చక్కగా చెప్తాడు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ గురువుకు తెలుసు. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా విన్నా సరే ఒక దగ్గరగా ఉన్నటువంటి ఒక గురువుని ఎంచుకుని అతని ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని ఆ మంత్రాన్ని వాళ్ళు జపించడం వల్ల తొందరగా వాళ్ళకి మంత్రసిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని తప్పనిసరిగా ఎవరైనా సరే ఎక్కడైనా విన్నా సరే ఈ మంత్రం చేయమని నాకు చెప్పారు, ఈ మంత్రం చేయమని చెప్పడం విన్నాను, ఈ మంత్రం చేయమని చదివాను, అందుకని నాకు మీరు ఉపదేశించండి అని దగ్గరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి ఆ మంత్రోపదేశం ఒక శుభ ముహూర్తాన పొంది దాన్ని చేయటం వల్ల వాడికి వేగంగా మంత్రసిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా గురుముఖంగానే మంత్రోపదేశం తీసుకోవాలి. నిజమే, మంత్రాలు తప్పు చదివితే చెడు ఫలితాలేమో, కానీ శాంతికరణ మంత్రాలు మాత్రం తప్పు చదవటం వల్ల ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి కోణాలు ఈ విషయంలో చాలా కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, చాలామందికి తెలుగు రావట్లేదు. ఎంతోమంది మంత్రం చెప్పమని వస్తారు, రాసుకోవడం చేత కాదు, రాసుకున్న దాన్ని చదవడం చేత కాదు. తెలుగు మంత్రాల్ని ఇంగ్లీష్లో రాసుకోవడం మొదలెడుతున్నారు. ఆ ఇంగ్లీష్లో మన ఒత్తులు ఉండవు, పలికే విధానం వాళ్ళకి తెలియదు. మన దగ్గర ఒక రకంగా రాసుకుంటారు, ఇంటికెళ్ళి మరో రకంగా చదువుతారు. ఆ చదవటం వల్ల వాళ్ళకి ఫలితం వస్తుందా అంటే ఇక్కడ మనం పెద్ద పొరపాటు ఎక్కడ జరుగుతోంది, మన భాష మనకి తెలియకపోవటం వల్ల
పెద్ద లోపం జరుగుతోంది. అంటే మంత్రాలు చెడు ఫలితాన్ని ఇవ్వకపోయినా కూడా అనుకున్నటువంటి అభీష్ట సిద్ధిని ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆ మంత్రాన్ని మనం సక్రమమైన మార్గంలో దాన్ని ఉచ్చరించాలి, అదే విధంగా చేయాలి. మరో విషయం ఏమిటంటే, ఇక్కడ విని అక్కడ చదివి మంత్రాలు చేస్తూ ఉంటారు. ఆ చేయటం వల్ల కూడా దోషం కొంత వాళ్ళకైతే కొంత చెప్పే వాళ్ళకి. ఏ విధంగా పుస్తకంలో మంత్రాలు ప్రచురించామనుకోండి, ఎక్కడైనా అక్షర దోషాలు ఉంటే వాళ్ళు చదివే వాళ్ళంతా కూడా అదే విధంగా చదివేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పబ్లిష్ చేసే వాళ్ళకి ఆ దోషం అంటుకుంటుంది. ఎందుకంటే తప్పనిసరిగా ప్రూఫ్ చూసుకుని అందులో ఎలాంటి దోషాలు లేకుండా అది ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విధానాన్ని కూడా వాళ్ళు ప్రచురించడం వల్ల వాళ్ళకి దోషం రాకుండా ఉంటుంది. చేసే వాళ్ళకేమిటి, ఏది చదువుతారో అది నిజమనుకొని వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా సరైనటువంటి ఫలితాలు రావు. అందుకని ఎక్కడైనా చదివినా కూడా వాళ్ళు ఏం చేయాలి, గురుముఖంగా దాన్ని నేర్చుకోవాలి. మరో పొరపాటు ఏమిటంటే, ఈ రోజుల్లో చాలా మంది ఛానల్స్లో విని మంత్రాన్ని జపించడం జరుగుతోంది. దాన్ని ఫోటోలు తీసుకోవడం లేదా తప్పొప్పులుగా దాన్ని రాసుకోవడం జరుగుతోంది. ఒకవేళ ఛానల్స్లో చెప్పేవాళ్ళు కూడా తప్పుగా చెప్తే దోషం వాళ్ళదవుతుంది. డిస్ప్లే తప్పైతే వాళ్ళ దోషం అవుతుంది. రాసుకోవడం తప్పైతే రాసుకున్న వాళ్ళ తప్పు అవుతుంది. అందుకని ఇక్కడ తప్పు దోషం ఎవరిది అనేటువంటిది మనం లెక్క వేయటం కాకుండా ఏ విధంగానైనా మంత్రం వాళ్ళకి సక్రమంగా చేరిందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ ఏదో ఒక విధంగా వాళ్ళు మంత్రాన్ని తప్పొప్పులుగా రాసుకున్నారే అనుకోండి, ఉజ్జాయింపుగా ఈ మంత్రం దీనికి వాళ్ళకి తెలుస్తుంది కదా, అప్పుడు దగ్గరలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు ద్వారా ఈ మంత్రం ఏమిటి అని సక్రమంగా దాన్ని తెలుసుకుని అప్పుడు వాళ్ళు జపించడం వల్ల మంత్రసిద్ధి కలుగుతుంది. వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. కానీ శాంతికరణ మంత్రాల్లో ఎప్పుడు కూడా చెడు ఫలితాలు రానేరవు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ద్రోహచింతనతో ఈ మంత్రం చేయటం లేదు, ఎవరి కోసం హాని కలగటానికి ఈ మంత్రం చేయటం లేదు. ఓం నమో నారాయణాయ అనుకుంటారు, లేదా ఓం నమో నారాయణ అనుకుంటే అది కూడా దోషం కాదు. అంటే ఇక్కడ ఏమిటి, ఉచ్చారణ వలన దోషం వలన తొందరగా అభీష్ట సిద్ధి కలగకపోవచ్చు, కానీ ఎవరికి చెడు జరిగేటువంటి అవకాశం ఉండదు. కేవలం వశీకరణ ప్రయోగ మంత్రాల్లో మాత్రమే అది ఎదురు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు, అధర్మాన్ని అక్కడ చేస్తున్నాం, ఒకళ్ళకి మనం హాని చేయటానికి ఆ మంత్ర ప్రయోగం చేస్తున్నాం. ఎప్పుడు మనం అధర్మంతో ఉంటామో అప్పుడేమవుతుంది, మనకి ఏదో ఒకటి అడ్డుపడి ఆ మంత్రం తిరిగి మనకు చెడు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వశీకరణ మంత్రాలు కానీ, ప్రయోగ మంత్రాలు కానీ, ఉచ్చాటన మంత్రాలు కానీ, మారణ మంత్రాలు కానీ మనం చేయకూడదు. శాంతికరణ మంత్రాలు గురువు ద్వారా నేర్చుకుని గురువు ద్వారా చేయటం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుంది. అందుకని మంత్రాలు తప్పు చదువుకోకుండా, తప్పు రాసుకోకుండా దాన్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుని చదవటం వల్ల తొందరగా మంత్రసిద్ధి కలిగి వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి అవకాశం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఈ మంత్రాలు, శాంతికరణ మంత్రాలు ఎప్పటికీ కూడా వాళ్ళకి చెడు చేయవని చెప్పి తెలుసుకుని ప్రశాంతంగా ఆ మంత్రాన్ని విధిగా వాళ్ళు నేర్చుకుని సక్రమమైనటువంటి పద్ధతిలో చేయటం వల్ల వాళ్ళకి శీఘ్రమే అభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్పవచ్చు.